ఉపా చట్టానికి సంబంధించిన అంశాలే నేను ప్రస్తావించాను వంశీ గారు. దాని మించి నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ నేనేం మాట్లాడలేదు. రెండోది ఏంటంటే, ఇవాళ ఈ రాజద్రోహం కేసు కానీ ఉపా కేసులు కానీ ఏవైతే ఆయన మీద ఆరోపించబడ్డాయో, ఇది రేపు కోర్టులో అభియోగాలు. ఇవి కోర్టులో కనుక విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, వీడియోలు లీడ్ చేసినా అవన్నీ 2 నిమిషాల్లో పెలకబట్టుకుని తీసుకొస్తారు పోలీస్ వ్యవస్థ. ఆ విధమైన భావజాలాన్ని కనుక అట్రిబ్యూట్ అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. కానీ ఈ ప్రస్థానంలో కేవలం ఒక పర్సనల్ వెంజంట అన్న ప్రాస్పెక్టివ్లో కనుక అయితే ఈ 4 బెయిల్ల పర్వసానం 5వ బెయిల్ కూడా వస్తుంది. అంతకన్నా ఏమి రాకెట్ సైన్స్ లేదు. రెండోది ఏంటంటే, ఒక డిస్ప్రపోర్షనట్ బ్లోకి యాంటిసిపేషన్ అన్న దగ్గర 4వ బెయిల్ వచ్చి అతను వెళ్తున్న దగ్గర ఆ టోల్గేట్ దగ్గర అతను అరెస్ట్ చేసిన ప్రస్థానంలో అప్పుడు ఈ అభియోగాలు. సో ఇది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా సండే, ఈ రోజు రిమాండ్ పోలీసులు కూడా ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ కన్నా పోలీస్ కస్టడీకి అడిగే దగ్గర ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టవలసి వస్తుంది. అక్కడ డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఆ సమయంలో కనుక ఈ ఎవిడెన్సెస్తో ఇతని మీద ఈ అభియోగాల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నది కనుక కోర్టుకు సబ్మిట్ చేయకపోతే ఇది మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. అదర్వైజ్ ఇది కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఇతను నక్సలిజం భావజాలాలతో ప్రజల్ని పోర్ట్రేట్ చేసేయడను, లేకపోతే ప్రజల్ని ప్రభావితం చేస్తుండను, లేకపోతే మతాల అంశాల్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా అభియోగాలు కనుక ప్రూవ్ అయితే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ రాధా మనోహర్ అనే ఒక అతను కూడా అతను మాట్లాడుతున్న మాటలకు కూడా ఎవరో ఒకరు సుమోటో కింద కేసులు గౌరవ న్యాయస్థానం కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్రైస్తవ మతం మీద అతను మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనకి మత స్వేచ్ఛ ఉంది. మనం 1975 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి. మతాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. ఒక్క నిమిషం సార్, అంతకు మించి ఇంకేం లేదు. దాంట్లో ఏంటంటే ఈ సంబంధించిన అంశాల్లో ఈ విధమైన మత ప్రస్థానంలో ఒక హిందూ మనోభావాలు గాయపడ్డాయి అన్న దగ్గర అవతల పక్క క్రైస్తవ మనోభావాలు కూడా రాధా మనోహర్ త్రూగానే అంతేనే గాయపడ్డాయి. దీని మీద కనీసం ప్రభుత్వపరమైన చట్టపరమైన చర్యలు ఉంటే ఎస్ హెన్స్ఫోర్త్ ఒక చేతావని కింద ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ మతాన్ని పడితే ఆ మతాన్ని ఎలా పడితే అలా దూషిస్తూ మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్న మెసేజ్ ఇవ్వండి. అది ఇవ్వకపోతే చాలా కష్టం. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు అనుకోవాలనుకున్న అక్కసంత పవన్ కళ్యాణ్ గారిని కక్కేశారు. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? వైసీపీ పార్టీ రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? హిందువుల పైన అతను ఇచ్చిన స్టేట్మెంట్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడిగాను. దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అని మాత్రం ఇంతవరకు చెప్పలేక తిప్పి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు కూడా క్లారిటీ ఉంటుంది వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అంటే మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది, వేరే వాళ్ళకు సమయ సందర్భం, మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది. ఆయన వాయిస్ వినిపించలేదు కదా, మీకు ఇచ్చాను కదా, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? అసలే వినిపించట్లేదంటే మీరు మధ్యలో వాళ్ళు క్రాస్ టాక్ ఏంటి? సార్, ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని ఒక కొత్త చక్కా కొట్టుకున్నట్టుంది. ఒక మంచి షర్టు కొట్టుకుంటున్నారు అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మా నాన్నగారు నాస్తికుడు, ఆయన దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి, అలాంటిది రానున్న రోజుల్లో ఆయన మారారు, రాముడి భక్తులుగా అయ్యారు, మా అందరికి రాముడు ఆయన ఆంజనేయ స్వామి పేర్లు వచ్చేలాగా పేర్లు పెట్టాడు, ఒక నాస్తికుడు భక్తుడిగా మారాడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఛానల్ ని డెవలప్ చేసుకోవడం కోసం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతుంటే రాముడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రసాద్ గారు ఆ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఆయన ఎవిడెన్స్. అసలు పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి. ఐ విల్ ఆన్సర్ టు యు, ప్లీజ్ వెయిట్. వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి కేసు చోరం చెప్పించుకోండి. అక్కడ డిస్ప్లే చేయలేదు ఆ మాటల్ని. వర్మ గారు ఆ మాటలు డిస్ప్లే చేయలేదు, మీరు చోరం చెప్పించుకోండి. ఆయన దగ్గర చెప్తాడు ఆయన ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు రావణ్ అనే వ్యక్తిని. ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతారన్నారంట, చెప్పుతో కొడతారని మంచి మాట అన్నాడు, ఇంకా నీచంగా వాడాలి. మీ ఎమ్మెల్యే నానాజీ జగన్మోహన్ రెడ్డిని నా కొడక రానా అన్నాడు. సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. వర్మ గారు ఒక్కసారి మ్యూట్ చేయండి. ఏమన్నారు? నా కొడక అన్నారా సార్? ఒక్కసారి సార్. మహిళా మూర్తి మీ పార్టీ లీడర్ ఏమని అయినండి గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారంట సార్. రోజా గారి మాటలు శుద్ధ పూర్త మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఆయన చెప్పండి నేను మాటలు. డైమండ్ రాజు లేదా? ఒక మినిస్టర్
పవన్ గారు ఆగండి. ఒక ఎమ్మెల్యేగా అరవై మినిస్టర్గా నాలుగు. పనిచేసి నేను అనట్లేదన్నా పవన్ కళ్యాణ్ అన్నాడు. ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్ గా పనిచేసి సిగ్గు లేకుండా ఆడదిగా ఉండి గాలి నా కొడుకులు గాలిలో గెలిచారు ఆవిడ మాట్లాడుతుంటే మీరు ఈడ వచ్చి కూర్చొని శుద్ధపూస నీతులు మాకు చెప్తున్నారు. ఎవరికి? జనసేన పార్టీ వాళ్ళకి. ముందు రావణ్ అనే మాట్లాడిన మాటలు మీరు స్టాండ్ ఏంటి? అమ్మా, హిందువులని, ఏం హిందువుల సార్ మనోభావాలను దెబ్బతీస్తే ఆవిడ మీరు మాట్లాడింది ఏం ఆయన మీద మాట్లాడుతున్నారు? వాళ్ళ మీద, ఆయనేమో పంతం నానాజీ గారేమో ఈయన మీద మాట్లాడారు. ఏంటిది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పాలమ్మా? నాకు అర్థం కదా. ఆయన కేసు సభ్యులను అడగండి. ఏం ఖండించాడు ఆయన ఆ స్టేజ్ మీద అలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే? అనవసరం ఏం చేశాడు చెప్పండి. అప్పుడు సరే సరే అనవసరం ఏం చేశాడు చెప్పండి. తాతోశెట్టి నాగేంద్ర ఏం చేశాడు చెప్పండి. వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు ఈరోజు. ఢిల్లీలో మీరు సభ పెడితే, అదే తిరుపతిలో సభ పెడితే సాక్షాత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇదే అనవసరం ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే అనవసరం ఏం సమాధానం చెప్తారు? 5 సార్లు కడుపు చేశాడు. ఏంటి మీరు క్రాస్ టాక్ వంశీ వర్మ గారు ఆడిబుల్ అండి. మాట్లాడండి. ఎందుకో నెట్వర్క్ అసలు సరిగా లేదు. నేను క్లియర్ గా మధుసూదన్ రెడ్డి గారిని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా అని అడిగా. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. సనాతన ధర్మం అనేటటువంటి పదాన్ని సన్న డాష్ పదం అని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించి అతనికి న్యాయ సహాయం చేస్తుందా అనేటటువంటి విషయాన్ని మధుసూదన్ రెడ్డి గారు చెప్పాలి. అదే మాదిరిగా ఈ చాలా విషయాలు హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి బత్సలకూర జోసఫ్ కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అనేటటువంటి విషయాల్ని నేను అడిగితే వాటికి ఏమాత్రం సమాధానం చెప్పలేదు మధుసూదన్ రెడ్డి గారు. ముందు స్ట్రైట్ గా ఆయన సనాతన ధర్మంని వాడినటువంటి పదం నేను వినిపించలేను, కావాలంటే మీకు పంపిస్తా, మీరు ఆయనకు వినిపించండి. విన్నారా వినలేదో గాని ఆ తర్వాత హిందూ దేవతా దేవుళ్ళ గురించి ఈ బత్సలకూర జోసఫ్ మాట్లాడినటువంటి మాటల్ని ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదంటే ఖండిస్తుందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెప్పమనండి మధుసూదన్ రెడ్డి గారిని. చెప్పా సార్. సార్ ఇదే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ సార్. యూట్యూబర్ ఏదో మాట్లాడుకుంటారు, ఆయన యొక్క మాటలను మీరు సమర్థిస్తున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా లేదా, ఇంత పెద్ద పార్టీ సమర్థిస్తున్నారా లేదా అనేటువంటిది ఈ రోజు ఈయన అడుగుతున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్ ఆయనకి. ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామ కృష్ణరాజు ఉన్నాడో, ఈ రఘురామ కృష్ణరాజు క్రిస్టియన్ సమాజం పైన, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పైన సమర్థిస్తున్నారా లేదా సార్ నేను చెప్తున్నాను సార్. అదే సార్ ఈ మాటలు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి. నువ్వు చెప్పడానికి ఇదేమి సార్, మీరేమో ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టారు నాకు ఎస్ఆర్ నువ్వు చెప్పడానికి. ఐఏఎస్ ఎగ్జామ్ సరే ఆయన ఏం చెప్పారు? మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాల్సిన చెప్పలేరు కదా, మీరు చెప్పలేరు కదా. అదే సార్ మళ్ళీ రేపు దాని మీద పెడదాం. యూట్యూబర్ ని వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఎన్నికేసుకొని వస్తుంది, వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఫీడ్ చేస్తుంది? మేము యూట్యూబర్ కి సపోర్ట్ చేయట్లేదు. యూట్యూబర్ ని మీరు చేసేటువంటి పోలీసు దాడులు, వ్యవస్థలో మీరు చేసేటువంటి దుర్వినియోగాన్ని మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాం. చేయకండి. మీరు స్టూడియోలో ఉంది అవి వినిపించట్లేదంటే మీరు మాట్లాడుతుంటారు, ఎవరైనా మాట్లాడారా? ఎన్నిసార్లు చెప్పాలి సార్? వినడు, ఆన్సర్ ఉండదు, దూకు వస్తాడు అన్నిటి మాట్లాడండి. యూట్యూబర్ అన్నప్పుడు ఇలా పార్టీ మొత్తం అక్కడ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? యూట్యూబర్ అప్పుడు మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళారు. దాంట్లో ఏముంది డిస్కషన్ ఎందుకు? ఒక మాట చెప్పేమని చెప్పండి. మాకు హిందూ ధర్మం ముఖ్యం, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే చేశారు. జైల్లో పెట్టిన తప్పే ఉంది.